నోవహు దినములలో ఎలాగుండునో మనిషి కుమారుని రాకడియు అలాగే ఉండును. ఇప్పుడు చూడండి, ఆయన దినము కానీ గడే కానీ చెప్తలేడు, కానీ ఆయన ఎలా ఇండైరెక్ట్గా చెప్తానంటే నోవహు దినాలే మళ్ళీ వస్తాయి, అప్పుడు నీకు దినము గడియ తెలుస్తుంది. పైన ఆన్సర్ ఏంటిది? యేసు ప్రభు నీ రాకడకు సూచనలు ఏంటిది అనే ఆన్సర్ ఏంటిది? 36వ వచనంలో ఆ దినమైనను ఆ గడి అయినను తండ్రి మాత్రమే ఎరుగున్నాడు, ఏ మనుషునికి తెలియదు, దూతలకు తెలియదు, పరలోక దూతలకు, మరియు కుమారుడు కూడా తెలియదు. ఇప్పుడు ఆ దినము ఆ గడియ తెలియదని చెప్పిన ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడంటే 37వ వచనంలో నోవహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు కూడా అలాగే ఉండును. అంటే నీకు మనిషి కుమారుని రాకడ యొక్క దినము గడియ తెలవాలని ఉందా? ఇది తండ్రి మాత్రమే ఎరుగున్న మర్మం. ఇది తండ్రి యొక్క మనసులో మాత్రమే, ఆయన మనసులో వెనక భాగంలో మాత్రమే దాగున్న మర్మం. ఇది 7వ ముద్ర యొక్క మర్మం ఇది. కానీ మీకు అది తెలియాలని అనుకుంటే ఆ రాకడం గురించిన మర్మము నోవహు దినములలో ఎలాగున్నదో మనిషి కుమారుని రాకడ దినములు కూడా అలాగనే ఉంటాయి. ఓకే, యేసు చెప్పేటప్పుడు అది నోవహు దినాలు కాదు, ఎందుకంటే అది మొదటి రాకడ. కానీ మనము ఇప్పుడు అదే లేఖనాన్ని యేసు చెప్పింది చదువుతున్నప్పుడు ఆయన చెప్పిన దినాలలో మనమున్నాం. ఇప్పుడు ఇది నోవహు దినాలు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎందుకంటే నోవహు దినాలే అప్పుడున్న ప్రపంచానికి చివరి దినాలు. అప్పుడున్న ప్రపంచం ఎలా నాశనం అయిపోయింది? జలప్రలయం ద్వారా నాశనం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం నాశనమే కాలంలో ఉన్నామా? ప్రతి 2000 సంవత్సరాలకు ఒకసారి దేవుడు భూమిని శుద్ధి చేస్తున్నాడా? మీరు బైబిల్ యొక్క న్యూమరాలజీ కనుక తీసుకుంటే, అంటే బైబిల్ యొక్క సంఖ్యను కనుక మీరు లెక్క పెడితే ఆదాము మొదలుకొని నోవహు కాలానికి దాదాపు 2000 సంవత్సరాలు. ఆ మొదటి 2000 సంవత్సరాల్లో దేవుడు ఏం చేశాడంటే నోవహు కాలంలో జలప్రలయం ద్వారా అప్పుడున్న ప్రపంచాన్ని నాశనం చేసేసాడు ఆయన. మళ్ళీ నోవహు కాలం మొదలుకొని, అంటే జలప్రలయం కాలం మొదలుకొని యేసుక్రీస్తు రావడానికి 2000 సంవత్సరాలు పట్టింది. అర్థమైందని అన్నది? ఇప్పుడు ఈ 2000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వచ్చి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ భూమి యొక్క మధ్యస్థ స్థలమయ్యున్న యెరూషలేములో ఆయన రక్తములు గారుస్తా ఉన్నాడు. యెరూషలేం బయట, యెరూషలేం కూడా కాదు, యెరూషలేం బయట. కరెక్టేనా? ఆమేనంటారా? యెరూషలేం వెలుపల ఆయన రక్తమును గారుస్తా ఉన్నాడు. రక్తము ద్వారా భూమిని శుద్ధి చేశాడు. మొదటి 2000 సంవత్సరాలలో నీటి ద్వారా, జలప్రలయం ద్వారా శుద్ధి చేశాడు. రెండవసారి 2000 సంవత్సరాలలో ఆయన రక్తము ద్వారా భూమిని శుద్ధి చేశాడు. మొదటిసారి నీటి బాప్తిస్మం పొందుకున్నది భూమి, రెండవసారి రక్తం బాప్తిస్మం పొందుకున్నది. ఇప్పుడు మళ్ళీ మూడవసారి 2000 సంవత్సరాలు. ఇయర్ ఏంటిది? 2023, 2023. మూడవసారి 2000 సంవత్సరములో దేవుడు పేతురు రాసిన పత్రిక ప్రకారముగా, మరియు మలాకి 4వ వచనం ప్రకారముగా, ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలన్నిటి ప్రకారముగా దేవుడు ఇప్పుడు అగ్ని బాప్తిస్మం ఇవ్వబోతున్నాడు. భూమికి అగ్ని ద్వారా బాప్తిస్మం జరగబోతున్నది. భూమి అగ్ని ద్వారా నాశనం కాబోతున్నది. అగ్ని ద్వారా శుద్ధి చేయబడబోతున్నది. ఆమేనంటారా? ఎప్పుడైతే ఈ భూమి అగ్ని ద్వారా శుద్ధి చేయబడుతుందో, అగ్ని బాప్తిస్మం పొందుకుంటుందో, అప్పుడు ఇది నూతన భూమిగా మారింది. అప్పుడు 1000 పరిపాలన ఇక్కడ మొదలవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏ సమయంలో ఉన్నామంటే మళ్ళీ ప్రపంచం యొక్క అంతములో ఉన్నాం. ఇప్పుడు మనం ప్రపంచం యొక్క నాశనం యొక్క కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం దేవుడు అగ్ని చేత నాశనం చేయబోతున్న కాలం ఇది. మరి ఇప్పుడు ఈ సమయంలో, మరి మనమున్న ఈ కాలంలో దాన్ని గమనిస్తే నోవహు దినాలే ఉన్నాయి మన దినాలు కూడా. ఆమేనంటారా? ఇప్పుడు ప్రభు చరిత్రలో ఉన్న కాలాన్ని తీసుకొని ఆయన భవిష్యత్తులో వచ్చే ఆ యొక్క రెండవ రాకడ, మనిషి కుమారుడిని రాకడను గురించి
ఏమాన్ ఏమాన్. ఆయన సూచనగా చెప్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నోవా దినాలను సూచనగా చెప్తా ఉన్నాడు ఆయన. చరిత్రలో ఉన్న కాలము నోవా దినాలు, భవిష్యత్తు కాలము రెండవ రాకడ సమయము. ఇప్పుడు రెండవ రాకడ సమయములో నోవా దినాల వలె ఉంటుందని ప్రభు ఆన్సర్ ఇచ్చాడు అక్కడ. రెండవ రాకడ సమయంలో ఇది నోవా దినం వలె ఉంటుంది అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన రాకడ దినాలలో మనం ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే మనం ఇప్పుడు నోవా దినాల్లో ఉన్నాం కాబట్టి. మరి ఆయన రాకడ మనకి ఇప్పుడు బయలుపరచబడుతుంది. ఎందుకంటే ప్రశ్నలు అడిగిందే ఏంటిది? రాకడ ఎప్పుడు అని అడిగారు. రాకడకు సూచన ఏంటిది అని అడిగారు. సూచన చెప్తున్నాడు ప్రభు ఇప్పుడు. రాకడకు సూచన నోవా దినాలు. అదే మనము లూకాసు వార్త 17:26-30 వెళ్తే అక్కడ రాకడకు సూచన ఏమని చెప్పాడంటే నోవా దినాలని చెప్పాడు, లోతు దినాలను కూడా చెప్పాడు ఆయన. ఎందుకంటే లోతు దినాలలో సొదొమ గొమొర అనే అన్య పట్టణాలు, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు, పట్టణాలన్నీ కూడా అగ్ని చేత నాశనం అయిపోయినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అన్య ప్రపంచం అంతా అగ్ని చేత నాశనం కాబోతా ఉన్నది. ఈ అన్య దేశాలన్నీ కూడా, ఈ అన్య ప్రపంచాలన్నీ కూడా దేవుని యొక్క అగ్ని చేత నాశనం కాబోతా ఉన్నాయి. దేవుడు అగ్ని గంధకములను కురిపించి దీన్ని నాశనం చేయబోతున్నాడు ఆయన. ఒప్పుకుంటారా? అమనంటారా? అందుకే మన ఈ దినాలు ఇవి నోవా దినాలు, లోతు దినాలు, రెండు సూచనలు ఇవి. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం గమనిద్దాం. ఫస్ట్ నోవా దినాలకు వెళ్దాం మనం ముందు. ఎందుకు నోవా దినాలకు వెళ్దాం అంటున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెళ్దామంటాను నేను. నోవా దినాలలో ఏం జరిగింది అది మనం చూడాలి. నోవా దినాలలో ఏం జరిగింది? వాట్ హ్యాపెన్ ఇన్ ద డేస్ ఆఫ్ నోవా? యేసు చెప్పాడు. చదుదామా ఏం జరిగిందో? యేసు చెప్పాడు 37వ వచనంలో, నోవా దినంలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియును అలాగే ఉండును. ఇప్పుడు మనకు నోవా దినాలు అర్థమైతే మనుష్య కుమారుని రాకడ అర్థమైపోతుంది. ఇక ఆ మర్మం మనకు బయలుపరచబడుతుంది. దట్ మిస్టరీ, దట్ సీక్రెట్, ద సెవెంత్ సీల్ సీక్రెట్, 7వ ముద్ర రహస్యం, రాకడ రహస్యం ఇప్పుడు మనకు బయలుపరచబడుతుంది. ఇక ఎందుకంటే యేసే చెప్తున్నాను ఆన్సర్ ఇక్కడ. ఆమేన్. 38వ వచనం, జల ప్రళయమునకు ముందటి దినములలో నోవా ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి. జీసస్ యేసు ఇక్కడ 3 భాగాలుగా దీన్ని విభాగించాడు. ఫస్ట్ జల ప్రళయము వచ్చే ముందు దినాలు. అదేగా ఇక్కడ చదివింది మనం. జల ప్రళయం వచ్చే ముందు దినాలు. ఇంకా జల ప్రళయం రాలా, జల ప్రళయం వచ్చే ముందు దినాలు. రెండవది జల ప్రళయం వచ్చిన దినాలు. మూడవది జల ప్రళయం వచ్చిపోయిన తర్వాత దినాలు. జల ప్రళయంకు ముందు దినాలు. ఆ సమయంలో ఏం చేస్తున్నాడు నోవాహు? వర్తమానం చెప్తా ఉన్నాడు. వింటున్నారని చెప్పింది. ఓడను సిద్ధపరుస్తా ఉన్నాడు, వర్తమానం చెప్తా ఉన్నాడు ప్రపంచానికి మొత్తము. ఏం వర్తమానం? అంచకాల వర్తమానం, చివరికాల వర్తమానం. అప్పుడు ప్రపంచానికి అదేనా చివరి కాలం? అప్పుడు ప్రపంచానికి అంచకాలం అదేనా? ఆ అంచకాల వర్తమానాన్ని, ఆ చివరి కాల వర్తమానాన్ని అప్పుడున్న ప్రపంచానికి నోవాహు బోధిస్తున్నాడు. కానీ అదే సమయంలో నోవాహు ఓడను సిద్ధపరుస్తున్నాడు. అవునంటారా? రెండవది జలప్రళయం వచ్చే దినాలు. ఆ దినాలలో నోవాహు ఓడను సిద్ధం చేయడం పూర్తి చేసి నోవాహు తన కుటుంబముతో కలిసి ఓడలోనికి వెళ్ళాడు. ఓడలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఓడ యొక్క తలుపులను మూసేశాడు. చదవండి మీరు బైబిల్లో. అందుకే చదవమన్న ఇంటికి వెళ్ళినాక 6వ అధ్యాయం నుండి మొదలుకొని ఆదికాండం 6వ అధ్యాయం మొదలుకొని 9వ అధ్యాయం వరకు ప్రతి మాటను జాగ్రత్తగా చదవండి. ప్రతి మాట మనకు అవసరం. ఎందుకంటే ఈ రాకడ యొక్క మర్మం మనకు అర్థం కావాలంటే ప్రభువు చెప్పినట్టుగానే నోవా దినాల మొత్తం మనం చదవాలి. ఇప్పుడు మనం నోవా దినాలలో జరిగిందంతా మనకు అర్థం కావాలి ఇప్పుడు మనకు. రైట్? సో మొదటిగా
జలప్రలయానికి ముందు దినాలు, జలప్రలయము దినాలు, జలప్రలయం తర్వాత దినాలు. జలప్రలయానికి ముందు ఓడ సిద్ధపరచబడుతూ సువార్త ప్రకటించబడుతుంది. అంచకాల సువార్త, చివరికాల సువార్త, కడవరికాల సువార్త. వింటున్నారా అందరూ? అంచకాల సువార్త, కడవరికాల సువార్త చెప్పబడతా ఉన్నది. జలప్రలయం కాలంకి వచ్చినప్పుడు దేవుడికి మహిమ. జలప్రలయం కాలానికి వచ్చినప్పుడు నోవహు తన కుటుంబాన్ని తీసుకొని ఓడలోనికి వెళ్ళాడు. ఏర్పరచబడిన వారు భద్రతలోనికి వెళ్ళిపోయారు. ఎన్నుకోబడిన వారు ఇక ఎత్తబడడానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, ఓడ పైకి లేస్తా అంటే అర్థమైంది అది సంఘం ఎత్తబడుటై ఉన్నది అన్నాడు. సో ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు దాని తలుపులు మూసేశాడు. మూడవది, జలప్రలయం ద్వారా మొత్తం నాశనం అయిపోయి ఇక భూమిపైన నీళ్ళు ఇంకడం మొదలైనాయి. అంటే భూమిపైన నీళ్ళు పోవడం మొదలైనాయి. ఎవరెస్ట్ పర్వతం లాంటి పెద్ద పెద్ద పర్వతములే మునిగిపోయినవి. అన్నీ మునిగిపోయినాయి, ఏది మిగిలలేదు. ఇప్పుడు అవి మెల్లగా నీళ్లు ఇనకడం మొదలుపెట్టింది. నీళ్లు తగ్గడం ప్రారంభమైనాయి. నీళ్లు తగ్గినాయో లేదో చూడడానికి నోవాహు పావురాన్ని విడిచిపెట్టాడు, ఓడలో నుండి పావురాన్ని. ఆ పావురము తన నోటిలో ఒక వర్తమానాన్ని పట్టుకొని వచ్చింది. అదే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఒక వర్తమానం. ఇప్పుడు నోవాహు పాత భూమిలో కాదు, ఎందుకంటే ఆ పాత భూమి, ఆ పాత ప్రపంచము జలప్రలయంలో నాశనం అయిపోయింది. ఆ సైన్స్ సివిలైజేషన్, ఆ పాత ప్రపంచంలో ఉన్న నాగరికత, విజ్ఞాన శాస్త్రపు నాగరికత, సంస్కృతి, పాపపు సంస్కృతి అంతా కూడా ఏమైపోయిందంటే జలప్రలయంలో నాశనం అయిపోయింది. ఇప్పుడు నోవాహు వెళ్తున్నది కొత్త ప్రపంచంలోనికి. ఇప్పుడు ఆ కొత్త ప్రపంచంలోనికి వెళ్ళే సమయానికి అదిగో పావురపు రెక్కల పైన ఒక వర్తమానం వచ్చింది. ఒక సూచన దేవుడు పంపించాడు. హిమమంతా తెల్లగా ఉన్న ఆ పావురపు రెక్కల పైన ఒక వర్తమానముతో దేవుడు పంపించేశాడు. అదే కొత్త భూమి కొత్త ఆకాశం వర్తమానం. ఇక దానిలోకి అడుగు పెట్టబోతున్నాడు నోవాహు. ఇక అందరికి వెళ్ళబోతున్నాడు నోవాహు. క్యాచ్ ఇట్. పట్టుకున్నారా మీరు నేను చెప్పేది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు మీరు గమనించాలి. ఫస్ట్ మనము బహుశా మనకు కొంచెం టైం ఉంది. ఇంకా పాస్టర్ గారు చెప్పింది అయితే దాటిపోయింది, ఆయన మేమిద్దరం అనుకున్నది. బట్ ఐ విల్ టేక్ అనదర్ ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాలు. రేపు పొద్దున కంటిన్యూ చేస్తా. మొదటిగా మనం దేన్ని తీసుకుందామంటే జలప్రలయానికి ముందున్న దినాలు. ఓకేనా? యేసుప్రభువే చెప్పాడుగా ఇక్కడ జలప్రలయానికి ముందు దినాల గురించి. జలప్రలయానికి వచ్చే ముందు ఏం జరిగిందట, జలప్రలయం వచ్చే ముందు ఏం జరిగిందట. జలప్రలయములకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు గమనించారా మీరు? జీసస్ ఈజ్ సపరేటింగ్ దీస్ టూ. ఈ రెండింటిని యేసుక్రీస్తే వేరు చేస్తా ఉన్నాడు. ఒకటి జలప్రలయమునకు ముందు దినాలు, రెండవది జలప్రలయం వచ్చే సమయానికి నోవాహు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన ఓడలోనికి వెళ్ళిన దినము. ఓడలోనికి వెళ్ళిన దినము ఓడలో వెళ్ళక ముందున్న ముందు దినాలు. అదే జలప్రలయానికి ముందు దినాలు. ఈ ముందు దినాల్లో ఏం జరిగిందట? జనులు తినచ్చు, త్రాగుచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చు నుండి. జాగ్రత్త వినండి. ఒకవైపు రాకడను గురించిన వర్తమానాన్ని నోవాహు చెప్తున్నాడు, అంచకాల వర్తమానాన్ని నోవాహు చెప్తున్నాడు, జలప్రలయ వర్తమానాన్ని నోవాహు చెప్తున్నాడు. ఎందుకు? నోవాహుకు దేవుడు బయలుపరిచాడు. ఒక మనుషునికి దేవుడు బయలుపరిచాడు. ఒక సామాన్యమైన కుటుంబంలో నుండి వచ్చిన ఒక రైతుకు దేవుడు దాన్ని బయలుపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ అప్పుడున్న ప్రపంచం దాన్ని అంగీకరించే పరిస్థితిలో లేదు. మేధావులు ఉన్నారు అప్పుడు, జ్ఞానులు ఉన్నారు అప్పుడు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. పాస్టర్ గారు వాళ్ళందరూ ఉన్నారని ఇక్కడ బైబిల్లో లేదుగా. సింపుల్గా చెప్పాలా,
మన దినాల్లో ఇప్పుడు ఏమేమి జరుగుతున్నదో, ఏమేమి ఉన్నదో అదంతా నోవా దినాల్లో ఉన్నదని ప్రభు చెప్పాడు. నోవా దినాల్లో ఉన్నదే మన దినములలో ఉన్నదని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు మన దినములలో ఏమేమి ఉన్నదో అదంతా నోవా దినంలో ఉన్నట్టే కదా. మన దినములలో సైంటిస్టులు ఉన్నారు, అంటే వాళ్ళ దినాల్లో కూడా సైంటిస్టులు ఉన్నారు. మన దినములలో డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ దినాల్లో కూడా డాక్టర్లు ఉన్నారు, నోవా దినాల్లో కూడా. అవునంటారా? అర్థమైన రామ చెప్పండి. మన దినములలో ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళ దినాలలో కూడా ఇంజనీర్లు ఉన్నారు. నోవా దినాలలో, జలప్రలయానికి ముందు దినాలలో, జలప్రలయానికి ముందు దినాలలో, జలప్రలయానికి ముందు దినాలలో వింటున్నారా? ఉన్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటా, ప్రసంగి గ్రంథంలో చెప్పబడిన లేఖనం, సూర్యుని కింద క్రొత్తవేమీ జరగడం లేదు, జరిగినవే మరలా జరుగుచున్నవి. ఇప్పుడు జరిగినవన్నీ ఇదివరకు జరిగినవే. ఇప్పుడు మన కాలంలో జరిగినవన్నీ ఇదివరకు జరిగినవే. ఇప్పుడు జరుగుతున్నాయి కూడా ఇదివరకు జరిగినవే. ఇక ముందు ఇప్పుడు జరగబోయేది, ఇక ముందు జరగబోయేది కూడా ఇదివరకు జరిగినవే. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఇదివరకు జరిగినవే ఇప్పటిదాకా జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది, ఇక ముందు జరగబోతా ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, ఇదివరకు నోవా దినాలలో జరిగినదే ఇప్పటిదాకా జరిగినది, జరుగుతున్నది, జరగబోతున్నది. సో ఇప్పుడు మనకు జరిగినది, జరుగుతున్నది, జరగబోతున్నది మనకు అర్థం కావాలంటే మనకిప్పుడు నోవా దినాలు అర్థం కావాలా? రాగల మనకు అర్థం కావాలంటే నోవా దినాలు అర్థం కావాలా? ఎందుకంటే ప్రభువే నోవా దినాల్లో జరిగినట్టు జరుగుతుందని చెప్పాడు ఆయన. నోవా దినములలో జరిగినట్టుగానే మనిషి కుమారుని దినములు, రాకడ దినములు కూడా జరుగునని చెప్పాడు ఆయన. చెప్పాడా లేదా? చదివినమా లేదా మనము? హల్లెలూయా. సో ఇప్పుడు ఏదైతే మన కాలంలో జరుగుతున్నదో, జరిగినదో, జరుగుతున్నదో, జరగబోతున్నదో అదంతా నోవా దినంలో జరిగిపోయింది. సో ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. నోవా దినాలలో కొత్త వారు ఉంటే దయచేసి అర్థం చేసుకోండి. సైంటిస్టులు ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు మనకున్న సైంటిస్టులు అందరూ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అది ఆల్రెడీ నోవా దినాల్లో జరిగిపోయింది. ఇక్కడ యేసు చెప్పిన దాని ప్రకారంగా నోవా దినాల్లో జరిగినట్టు మనిషి కుమారుని రాకడలో జరుగును. అవునంటారా? నోవా దినంలో జరిగినట్టు. సో ఆల్రెడీ అక్కడ జరిగిందే ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు జరుగుతున్నదంతా ఇదివరకు జరిగింది అక్కడ. అంటే ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, అప్పుడు ఉన్నారు సైంటిస్టులు. ఇప్పుడు ఇంజనీర్లు ఉన్నారు, అప్పుడు ఉన్నారు ఇంజనీర్లు. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, అప్పుడు ఉన్నారు డాక్టర్స్. ఇప్పుడు సైన్స్ ఇంత అభివృద్ధి పొందింది, అప్పుడు కూడా సైన్స్ ఇంత అభివృద్ధి పొందింది. కానీ మెసేజ్ అంటే ప్రవక్త, అసలు ఇంకా వాళ్ళు అభివృద్ధి పొందిన స్థితికి ఇంకా మనం ఇంకా రాలేదంటాడు ఆయన. అయితే వస్తాం ఖచ్చితంగా బ్రదర్. ఏ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నోవా దినాల్లో లేదనుకుంటానా? ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నోవా దినాల్లో లేదనుకుంటున్నారా? ఉన్నది. ఎందుకంటే ఇప్పుడుండే ప్రతి టెక్నాలజీ ఆల్రెడీ నోవా దినాల్లో ఉన్నది. ఇప్పుడున్న సైన్స్ అంతా నోవా దినాలలో ఉన్నది. ఇప్పుడున్న విజ్ఞాన శాస్త్రం అంతా, సైన్స్ అంతా నోవా దినాలలో ఉన్నది. నోవా దినాలలో ఉన్న ఆ సమయంలో అదే వారిని మోసం చేసింది. ఎందుకంటే ఒక సామాన్యుడు లేచి అంత్యకాల వర్తమానాన్ని బోధిస్తూ ఓడను సిద్ధం చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు దాన్ని? ఇప్పుడు కూడా ఒక సామాన్యమైన ప్రవక్త ఈ భూమిపైన లేచి దేవుని చేత లేపబడి ఒక వర్తమానాన్ని ఆయన ద్వారా నోవా ఇచ్చినట్టుగానే ఇస్తుంటే ఈరోజు ఏం నమ్ముతున్నాడు? ఎవరు నమ్మట్లే. దే డోంట్ బిలీవ్. వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు నోవా దినాలలో నమ్మలేదు కాబట్టి ఇప్పుడు కూడా నమ్మరు. నమ్మితే మళ్ళీ వాక్యం తప్పవుతుంది. మళ్ళీ ప్రభు చెప్పిన మాట తప్పిపోతుంది.
ప్రభు మాట తప్పిపోయినట్టే. నమ్మితే అక్కడ నమ్మలేదు కాబట్టి ఇక్కడ కూడా నమ్మకూడదు, నమ్మవద్దు. మరి అక్కడ నమ్మింది ఎవరు? నోవాహు కుటుంబమే. ఇక్కడ నమ్మేది ఎవరు? బ్రెన్హామ్ కుటుంబమే. బ్రెన్హామ్ విశ్వాస సంతానం, బ్రెన్హామ్ ఫేత్ సీడ్ మాత్రమే ఈ వర్తమానాన్ని నమ్ముతుంది. మొన్న మెసేజ్ పాస్టర్ ఆశీష్ లాల్ గారు ఇచ్చారు మా చర్చ్లో. అద్భుతమైన వర్తమానం. హైదరాబాద్లో, తర్వాత సికింద్రాబాద్లో, తర్వాత వరంగల్లో. ర్యాప్చరింగ్ జీన్స్, ఎత్తబడే జన్యువులు ఫ్యామిలీలో వస్తాయి. కరెక్టేనా? ఆదాములో ఉన్న జన్యువులు ఎవరిలోకి వచ్చినాయంటే, ఏడో వాడైనా ఆదాము మొదలుకొని ఏడో వాడైనా హానోకులోకి వచ్చినాయి. ఆదాములో ఉన్నప్పుడు ఆ జన్యువులు సైలెన్స్గా ఉన్నాయి. కానీ ఏడవ తరము హానోకులోకి వచ్చేతోటి అవి మేలుకోవడం మొదలైంది. ఎందుకంటే వర్తమానం అలాంటిది. పర్వాలేదు. ఎందుకంటే వర్తమానం అలాంటిది. ద మెసేజ్ ఈస్ లైక్ దట్. వర్తమానం అలాంటిదండి. మీకు అర్థమైందని చెప్పింది. ఆ సమయము, ఆ గడియ, ఆ ఋతువు వచ్చినప్పుడే అదిగో ఆ వర్తమానం యొక్క జన్యువులు, ఎత్తబడే జన్యువులు నీలో మేలుకొనడానికి కావలసిన వర్తమానం వస్తుంది అక్కడ. అది ఆదాం దగ్గర నుండి ట్రావెల్ అవుతా ఉన్నది. అది ఆ జన్యువులు ఆదాం దగ్గర నుండి ఆ దేవుని కుమారుడు, దేవుని స్వరూపములో, దేవుని పోలికలో సృజించబడిన ఆదాము దగ్గర నుండి అవి ప్రయాణం చేస్తానే ఆ జన్యువులు. నా దగ్గర జోబులో ఉంటే బాగుండు, మీ అందరికి ఇద్దును. జన్యువులు అంటే జోబులో పెట్టుకునేటియో, షెల్ఫ్లో పెట్టుకునేటియో కాదవి, లేదా చర్చిలో దొరికేది కాదది. జన్యువులు అంటే పుట్టాల, నువ్వు జన్మించబడాల. దాంట్లో ఆ జన్యువు నీకు రావాలంటే నువ్వు జన్మించబడాలి. అప్పుడు మంచి ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఇద్దరు భార్యాభర్త, ఇద్దరు వారి యొక్క జుట్టు నల్ల జుట్టు కలిగిన వాళ్ళే. కానీ పుట్టిన కొడుకో ఎర్ర జుట్టు కలిగి పుట్టాడు. అట్లెట్లా పుట్టాడు ఎర్ర జుట్టుతో? ఈ అమ్మాయి ఏమైనా తప్పు చేస్తుంటుందా? కాదు 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 కాదు. టెస్ట్ చేస్తే, డిఎన్ఏ టెస్ట్ చేస్తే అది అతనే, ఆ తండ్రిదే అని తెలిసిపోతుంది. మరి ఎలా? ఎప్పుడో 5, 6, 7 తరముల ముందు, ఈ పిల్లోని యొక్క 5, 6, 7 తరముల ముందు ఎవరో ముత్తాతకు ముత్తాతకు ముత్తాత ఎర్ర జుట్టు కలిగి ఉన్నాడు. ఆ జన్యువులు అక్కడి నుండి ప్రయాణమవుతూ ఈ పిల్లల్లో ఈ పిల్లోడి దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ నాన్నలో నుండి, వాళ్ళ నాన్న మాత్రం నల్ల జుట్టోడే. అర్థమవుతుందా? వాళ్ళ నాన్న నల్ల జుట్టోడే. కానీ ఆ జన్యువు ఏమైందంటే, ఆ ఎర్రని జుట్టు ఇచ్చే జన్యువు అది ఇప్పుడు ఈ పిల్లలోనికి వచ్చి అది మేల్కొన్నది, అది యాక్టివ్ అయిందనమాట. అది ఎప్పుడైతే ఆ జన్యువు యాక్టివ్ అయిందో ఇప్పుడు వీడికి ఎర్ర జుట్టు వచ్చేసింది. అర్థమైందని అన్నది. కొన్నిసార్లు అంటుంటారు, మా నాన్నకు బట్టతల లేదు కానీ నాకున్నది. ఏమో మీ తాత 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 ముత్తాతకున్నదేమో. అలా ఆ తాత 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 ముత్తాతలలో ఉన్నది మెల్లమెల్లగా అది ప్రయాణమవుతూ, ఆ జన్యులు ప్రయాణమవుతూ అవుతూ మీ నాన్నలోకి వచ్చింది. కానీ మీ నాన్నలో కూడా అది మేలుకొనలేదు. కానీ నీలోకి వచ్చిన తర్వాత ఆ జన్యువు మేలుకున్నది కాబట్టే నీకు బట్టతల వచ్చింది. నీకు ఏమైనా అర్థమైందా? నేను చెప్పేది అర్థమవుతున్నదా? కొన్నిసార్లు తల్లిదండ్రులు పొట్టుకుంటారు, కొడుకో పొడుగ్గుంటాడు, 6 అడుగులు ఉంటాడు. తల్లిదండ్రులు 5 అడుగులు ఉంటారు. వీడికి ఎక్కడి నుండి వచ్చింది? తల్లిదండ్రులు 5.2 5.3 ఎంతో ఉన్నారు అంతే. వాళ్ళు 6 అడుగులు లేరు, 5 అడుగులే ఉన్నారు. కానీ వీడు మాత్రం తాడి చెట్టు పెరిగిండు. ఎక్కడి నుండి వచ్చింది ఆ జన్యులు? తండ్రి నుండే వచ్చినాయి. మరి తండ్రిలో లేవు కదా, అలా పెరగలేగా తండ్రి.
వాళ్ళ తాత 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 ఎవరో ఉంటారు వాళ్ళ వంశంలో అలా పెరిగి ఉన్నోళ్ళు, వాళ్ళ యొక్క జన్యువులు ఇప్పుడు ఈ పిల్లోడికి వచ్చడం వలన ఈ పిల్లోడిలో అది ఎప్పుడైతే యాక్టివ్ అయినాయో ఇప్పుడు ఈ పిల్లోడు పెరగడం మొదలయ్యాడు. ఇక్కడ కొన్నిసార్లు తల్లిదండ్రులు పొడుగుంటారు, పిల్లలు పొట్టుకుంటారు, పొడుగ్గారు వాళ్ళు. ఏంటిది అదంతా? జన్యువులు అన్నమాట. సేమ్ భౌతికమైన జన్యువులు, ఫిజికల్ జీన్స్, భౌతికమైన జన్యువులు ఎలా ప్రయాణాలు చేస్తూ ఉంటాయో కుటుంబంలో, అలాగనే ఆత్మ సంబంధమైన జన్యువులు కూడా ఆత్మ సంబంధమైన కుటుంబంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. నీకు ఎత్తబడాలి అంటే ఎత్తబడే జన్యువులు నీలో ఉండాలి. ఎత్తబడే జన్యువులు నీలో ఉండాలంటే నువ్వు ఎత్తబడే కుటుంబంలో పుట్టాలి, తిరిగి జన్మించబడి ఉండాలి నువ్వు. ఉదాహరణ చెప్తున్నా, నోవాహు తాత ఎవరు చెప్పండి? నోవాహు తాత ఎవరో చెప్పండి? నోవాహు తాత హానోక్ అండి. హానోక్ వెళ్ళిపోయాడా లేదా? హానోక్ ఎత్తబడ్డాడా లేదా? ఒక్క చుక్క వర్షం పడకముందే, అసలు జలప్రలయం యొక్క ముందు దినాలు రాకమునిపే హానోక్ వెళ్ళిపోయాడా లేదా? వినబడతలేదు నాకు. ఇప్పుడు ఆ జన్యువులో ఎవరిలోనికి వచ్చినాయంటే నోవాహులోనికి వచ్చినాయి. నోవాహు వచ్చింది ఏ కుటుంబంలో అనుకుంటున్నావు? ఆ కుటుంబంలో నుండే. అవునంటారా? హానోకు ఏ కుటుంబంలో పుట్టాడో, ఆదాము మొదలుకొని ఏడవడైన హానోకు, ఆదాములో నుండి హానోకు వచ్చాడు. ఏడవడైన తరముగా అక్కడి నుండే నోవాహు వచ్చాడు, ఆ తరములో నుండే. అవునంటారా? సో ఇక్కడ నేను చెప్పకూడదు ఏంటంటే, నువ్వు ఎత్తబడాలంటే ఖచ్చితంగా నీవు ఆ వంశంలో పుట్టాలి. పాస్టర్ గారు, భూమి పైన వంశం ఎక్కడుందో చెప్పవా అంటే, మా పిల్లని ఇచ్చేస్తాం, నా కొడుకునిస్తా, నా కొడుకుకు ఆ అమ్మాయిని చేసుకుంటా. నేను ఇక్కడ మాట్లాడుతుంది భౌతికమైనది కాదు. అక్కడ భౌతికమైనది, కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైనది. ఇక్కడ నీకు జన్మ ఆత్మ సంబంధమైన జన్మ. ఇక్కడ నువ్వు జన్మించాల్సింది నోవాహు కుటుంబంలో జన్మించబడాలా. ఇప్పుడు ఇది నోవాహు కాలం కాబట్టి నువ్వు నోవాహు కుటుంబంలో జన్మించబడాలా. ఇంతకు ఈ కాలంలో నోవాహు ఎవరంటే, అదిగో అక్కడ ఉన్నాడు చూడండి, ఆయనే ఈ కాలపు నోవాహు, విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఇప్పుడు ఆయన కుటుంబంలో పుట్టాలా. ఆయన కుటుంబంలో నేర్లు పుడతా, ఆయన ఏ వాక్యాన్ని అయితే బోధించాడో అదే వాక్యంలో నువ్వు జన్మించబడాలా. అదే వాక్యం ద్వారా నువ్వు జన్మించబడాలి. సరే, మనమందరం యేసుక్రీస్తు కుమారులం కుమార్తెలమేనా? కానీ యేసుక్రీస్తు పెళ్లి కాలేదుగా. మరి ఎట్లా మనం కుమారులం కుమార్తెలం? పైగా ఆయన వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ఒకవేళ కనుక ఆయనకు పెళ్ళి పిల్లలు కానీ ఉంటే ఇప్పుడు మనం ఎన్నో తరమే ఉండును? ఏ 30, 40, 50 తరమే ఉందు, అవునా కాదా? కానీ యేసుక్రీస్తుకు పెళ్లి కాలేదుగా. మరి యేసుక్రీస్తుకు కుమారులం ఎట్లయ్యాం? ఆయన వాక్యము ద్వారా, ఆయన ఇచ్చిన వర్తమానము ద్వారా, మనం ఈరోజు జన్మించబడు ద్వారా మనం యేసుక్రీస్తుకు కుమారులమయ్యాం. మనం యేసుక్రీస్తుకు కుమార్తెలమయ్యాము. యేసుక్రీస్తు కుటుంబం అయ్యాం. మనం యేసుక్రీస్తు మనకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు అర్థమైందని చెప్పింది, అర్థమైందని ఆమె చెప్పాలా? ఇప్పుడు కూడా నోవాహు కుటుంబం మాత్రమే ఓడలోనికి వెళ్ళింది. హల్లెలూయా! నోవాహు కుటుంబం మాత్రమే రాకడ మర్మమును పట్టుకున్నది. బ్రదర్, నేను రేపు పొద్దున చెప్తే ఇప్పుడు టైం లేదు, కానీ ఎందుకంటే చెప్పాలంటే నాకు చాలా టైం కావాలా, నాకు చాలా వివరణ కావాలా, నాకు మీకు చదివించాలని నేను పాత నిబంధనలో. జాగ్రత్త వినండి. రాకడ గురించి జలప్రలయంలో నాశనం అయ్యేవాడికి తెలియదు, కానీ రాకడను గురించి ఆ మర్మము, ఆ రహస్యం మాత్రం నోవాహుకు బయలుపరచబడింది. నోవాహు కుటుంబానికి బయలుపరచబడింది. నోవాహు కుటుంబానికి తెలుసు జలప్రలయం వస్తుందని. కానీ నోవాహు కుటుంబం కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో, వాళ్ళలో ఎవరికీ తెలియదు జలప్రలయం వస్తుందన్న సంగతి.
అందుకే బైబిల్ ఏమంటానంటే, జలప్రలయములకు ముందు దినములలో జనులు తిరుచు త్రావుచు పెళ్ళార్చు పెళ్లి చూపను ఉండి అంతలో జలప్రలయం వచ్చి, అకస్మాత్తుగా జలప్రలయం వచ్చి వాళ్ళందరినీ నాశనం చేసెను. వారికి జలప్రలయం వస్తున్న సంగతి తెలియదా? తెలియదు. ఎందుకు తెలియదు? రాకడ తెలియలేదు వాళ్ళకు. రాకడ తెలియలేదు కాబట్టి జలప్రలయం వచ్చే సంగతి తెలియలేదు వాళ్ళకు. రాకడ తెలిసిన నోవాహు మాత్రమే, నోవాహు కుటుంబం మాత్రమే జలప్రలయం నుండి తప్పించుకున్నారు. రాకడ రహస్యం తెలియని మిగతా జనులందరూ దేవుని ఉగ్రతలో జలప్రలయంలో నాశనమయ్యారు. మీకు అర్థమైందానని చెప్పింది? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ప్రవక్త ఏమని చెప్పాడు? ముద్రలలో దేవుని ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతా ఉంటాయి. ఏంటి? ఎత్తబడుట అనేది ఒకటి ఉండాలి కదా. చదవలేరు మీరు మెసేజ్లా? ప్రవక్త చెప్పాడండి, ఎత్తబడుట అనేది ఒకటి ఉండాలి కదా. 5వ ముద్రలో చెప్పాడు ఆయన అని వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు స్వరం వినబడుతుందా? ఎప్పుడో ఎత్తబడుట జరిగిపోయింది. బ్రదర్, ఎత్తబడుట అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎందుకు తెలవలేదు? రాకడ తెలవలేదు కాబట్టి. రాకడ తెలుసుంటే వారికి ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుందో తెలుసుండేది. ఎత్తబడుటలో ఉండేవాళ్ళు వాళ్ళు. రాకడ తెలుసుంటే, రాకడ తెలవలేదు కాబట్టి ఎత్తబడుట ఎప్పుడు జరిగిందో తెలియలేదు వాళ్ళకు. ఎత్తబడుట ఎప్పుడు జరిగిందో తెలియలేదు కాబట్టి వాళ్ళు ఉగ్రత పాత్రలు దేవుని కుమ్మరించబడతా ఉంటే, అరే 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 రాకడ అన్నది ఒకటి ఉండాలి కదా, ఎత్తబట్ట అన్నది ఒకటి ఉండాలి కదా. ఏదో రాకడ జరిగిందా? ఆ ఎత్తబట్ట జరిగిందా? జరగలే, ఇదంతా ఉట్టిదే. లేదు జరిగిందనే స్వరం వినబడుతుంది. ప్రవక్త అంటాను, అది ఎప్పుడో జరిగిపోయినది అనే స్వరం వాళ్ళు వింటారు. ఉగ్రత పాత్రలు వాళ్ళ పైన కుమ్మరించి వాళ్ళని నాశనం చేస్తుంది. వాయ్? వారికి రాకడ గురించి అర్థం కాలేదు కాబట్టి, రాకడ యొక్క మర్మము, రాకడ యొక్క రహస్యము వారికి బయలుపరచబడలేదు కాబట్టి వాళ్ళు ఎత్తబడుట మిస్ అయిపోయి వాళ్ళు ఉగ్రతకు లోనయ్యారు. నోవాహు దినాలలో ప్రజలు ఉగ్రతకు లోనవడానికి కారణం వాళ్ళ ఆ యొక్క అదే దినాలలో నివసిస్తున్న నోవాహు కుటుంబం మాత్రం ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి కారణం రాకడ. ఒకరికి బయలుపరచబడ్డది, ఒకరికి బయలుపరచబడలే. నోవాహు కుటుంబానికి బయలుపరచబడ్డది. బ్రెన్నాం విశ్వాస కుటుంబానికి బయలుపరచబడ్డది. వింటున్నారా నేను చెప్పింది? మిగతా వాళ్ళకు, మిగతా డినామినేషన్స్కి, సంఘ శాఖలకు, బ్యాప్టిస్టులకు, పెంతకోస్తులకు, హెబ్రోనులకు, సిఎస్ఏలకు, ఈ డినామినేషన్స్ వాళ్ళకి ఎవరికి అది బయలుపరచబడలే. అది ఎప్పుడు జరిగిపోయిందో కూడా వాళ్ళకి తెలియదు. అది ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు. వాళ్ళకు ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతా అంటే తెలుస్తుంది వాళ్ళకు అది అయిపోయిందన్న సంగతి. జలప్రలయం వస్తా అంటే తెలిసింది వాళ్ళకు అది అయిపోయిందన్న సంగతి. ఆ రాకడ అనేది అయిపోయిందన్న సంగతి, ఎత్తబడుట జరిగిపోయిందన్న సంగతి ఆ జలప్రలయం వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళకు. కానీ నోవాహుకి ముందే తెలుసు. అది జలప్రలయం వచ్చే ముందే తెలుసు, ఉగ్రత వచ్చే ముందే తెలుసు. ఎందుకంటే నోవాహుకి రాకడ బయలుపరచబడింది. ఆర్ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా? కొందరు అంటుంటారు, మనకు రాకడ తెలుస్తుంది, తెలియకపోతుంది, సిద్ధపడితే సరిపోతుంది. ఎట్లా సిద్ధపడతావురా? నీకు రాకడ తెలవకుండా ఎట్లా సిద్ధపడతావు నువ్వు? హౌ కెన్ యూ బీ? నాకు చెప్పండి. రాకడ నీకు తెలియకపోతే నువ్వు ఎట్లా సిద్ధపడతావు? ఆ రాకడ సూచనలు ఏంటో నీకు తెలియకపోతే ఎట్లా సిద్ధపడతావు? నువ్వు సిద్ధపడలేవు. సిద్ధపడాలంటే నీ రాకడ యొక్క మర్మం తెలియాలి. ప్రభు ఒక రాకడ మర్మము తెలియాలి. ప్రభు ఒక రాకడ యొక్క రహస్యం తెలియాలి.
ఆ సూచన నీకు తెలియాలి. ఆ సూచన రాకడ యొక్క సూచన నీకు తెలియకుండా నువ్వు ఎలా సిద్ధపడతావు? సిద్ధపడలేవు. ప్రభు ఇక్కడ అందుకే కిందికి వచ్చినప్పుడు ఇద్దరు ఒక మంచం మీద పడుకుందరు, ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరిగలు విసిచుందరు, ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు పొలములో పని చేయుచుందరు, ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఏంటి కొనిపోబడుట? ర్యాప్చర్, ఎత్తబడుట గురించి మాట్లాడుతాడు. నోవాహు కాలమునకు ముందు ఎలా హానోకు కొనిపోబడ్డాడో అలా ఇక్కడ కూడా వధువు కొనిపోబడుతుందని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ద సెకండ్ కమింగ్ ఈజ్ ఫర్ ద ర్యాప్చర్. రెండవ రాకడనే ఎత్తబడుట కొరకై ఉన్నది. అర్థమైందా అని చెప్పింది? హల్లెలూయా. ట్రై టు అండర్స్టాండ్. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది రాకడ అనేది నీకు అర్థం కావాలంటే నువ్వు నోవాహు దినాలకు వెళ్ళాల్సిందే. నోవాహు దినములలో ఎలాగ ఉన్నదో మనిషి కుమారుని రాకడలో కూడా అలానే ఉంటుందని ప్రభు చెప్పాడు. ఆమేనంటారా? అంటే రాకడ యొక్క రహస్యము నోవాహు కాలంలో దాగున్నది, నోవాహు దినములలో జరిగిన దాంట్లో దాగున్నది. ఇప్పుడు అదే కాలంలో మనమున్నాం కాబట్టి ఇవి నోవాహు దినాలు కాబట్టి ఇక్కడ కూడా రాకడ ఒక రహస్యం మనకు బయలుపరచబడుతుంది. జల ప్రళయమునకు ముందున్న దినములలో ఉన్న జనులు తినుచు తాగుచు పెళ్ళాడుచు పెళ్ళికియబడుచు ఉన్నారని బైబిల్ చెప్తున్నది. ఇల్లు కట్టుచు అమ్ముచు కొనుచు నారు నాటుచు ఉన్నారని బైబిల్ చెప్తా ఉన్నది. వారికి రాకడ గురించి ఏమీ తెలియదు. వాళ్ళకు ఆ మర్మం వాళ్ళకు అర్థం కాలేదు. వాళ్ళకు నోవాహు చెప్పే వర్తమానం వాళ్ళకు అర్థం కాలేదు. వాళ్ళ బిజీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విందులు వినోదాలతో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళ విందులు వాళ్ళ వినోదాలతోనే వాళ్ళ సమయానంతా గడుపుతూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడనో ఒక సామాన్యమైన వ్యక్తి రాకడ వర్తమానం పట్టుకొని బోధిస్తూ ఉన్నాడు. అంచకాల వర్తమానం బోధిస్తూ ఉన్నాడు. ఎవరు? నోవాహు అనే ఒక సామాన్యమైన వ్యక్తి. అంత అభివృద్ధి పొందిన సైన్స్ మధ్యలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన రాకడను కూర్చిన వర్తమానాన్ని, అంత అభివృద్ధి పొందిన సైన్స్, అంతగా అభివృద్ధి పొందిన ఆ విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో సామాన్యమైన సాధారణ కుటుంబంలో నుండి వచ్చిన ఒక రైతు, హల్లెలూయా, అతను బోధిస్తూ ఉన్నాడు రాకడను కూర్చిన వర్తమానం, ఎత్తబడటం కూర్చిన వర్తమానం, రాబోతున్న దేవుని ఉగ్రతను కూర్చిన వర్తమానం, అంచకాల వర్తమానం కూర్చి ఆయన బోధిస్తా ఉన్నాడు ఆయన. కానీ జనులు దాన్ని గ్రహిస్తలేరు, జనులు దాన్ని పట్టుకోవడం లేదు. ఇప్పుడు కూడా అలానే లేదా? ఇప్పుడు కూడా ఆ విధంగానే లేదా? బ్రదర్, ఈరోజు సువార్త అంటే ఏమనుకుంటున్నారో తెలుసా? వెళ్ళినాం కానీ ఆయన నోట్ల నుండి ఒక్కసారి కూడా యేసు నిన్ను దీవిస్తున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను రమ్మనుచున్నాడు, యేసు నీకు ఆశీర్వాదాలు ఇచ్చును, యేసు నీకు ఉద్యోగం ఇచ్చును, నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చును, యేసు నీకు ఇల్లు కట్టుకునేటట్లు చేయును అని ఒక్క మాట కూడా అనలేదేందయ్యా? ఇదేం సువార్త కూడిక? ఇంకా సస్తవని హెచ్చరిక చేసి పంపించిండు. త్వరలో నువ్వు చావబోతున్నావు అని చెప్పి బెదిరించాడు మనల్ని, ఇంకా భయపెట్టాడు మనల్ని. ఇప్పుడు బాబు, వాళ్ళందరూ మీ దగ్గర డబ్బులు వసూలు చేసేటోళ్ళు. మేమెవరమంటే డబ్బులు వసూలు చేసే బ్యాచ్ కాదు మాది. మీరు పరలోకం పోవాలనేది మా కోరిక. నువ్వున్న సమయము, నువ్వున్న గడియ, నీ కాలం నువ్వు గుర్తించాలా. నువ్వు ఇది యేసు నిన్ను రమ్మంటున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను స్వస్థపరుస్తాడు, యేసు నిన్ను ఫలవృద్ధి చేస్తాడు, యేసు నీకు ఇల్లు ఇస్తాడు, కోర్టులో కేసు గెలిచేటట్టు చేస్తాడు. ఇవి చెప్పే కాలం కాదు ఇది. రాకడ సమయం కాబట్టి రాకడ వర్తమానం విని రాకడ ఏంటో, ఆ రహస్యం ఏంటో తెలుసుకొని, ఆ మనిషి కుమారుని రాకడ రహస్యాన్ని తెలుసుకొని ఎత్తబడుటకు సిద్ధపడే సమయం ఇది. వాళ్ళు చెప్పేదంతా ఆ ఫలవృద్ధి సువార్త.
అంటే నువ్వు ఫలిస్తావు, దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు, దేవుడు నీకు ఇది ఇస్తాడు, దేవుడు నాకు అది ఇస్తాడు. ఎందుకు? అగ్నితో కాల్చబడడానికి. ఆ రోజు జలప్రలయంలో అన్నీ నాశనం అయిపోయినాయి. ఎందుకు? మరిగా ఉండి పొలాలు ఉంటేంది, ఇల్లులు ఉంటేంది, స్థలాలు ఉంటేంది, కార్లు ఉంటేంది, ఏముంటేంది అన్నీ జలప్రలయంలో కొట్టుకుపోయినాయి, అన్ని జలప్రలయంలో నాశనం అయిపోయినాయి. మరి ఇప్పుడు కూడా అగ్ని అన్నిటినీ కాల్చబోతున్నది. ఎందుకు మరి ఇవన్నీ ఉండి? ఇప్పుడు మనకు అగ్నిలో కాల్చబడేది కాదు కావాల్సింది, అగ్ని రాకమునిపే వెళ్ళిపోయే వర్తమానం కావాలి మనకు. దేవుని ఉగ్రత భూమిపైకి రాక మునిపే మనం ఇక్కడ నుండి కొనిపోబడే వర్తమానం కావాలి మనకు. అర్థమైందని అన్నది. నోవహు ఎలాగైతే జలప్రలయం రాకమునిపే ఓడలోనికి వెళ్ళాడు, వస్తుందని నోవహు తెలుసా? నోవహు తెలియకపోవడం ఏంది? తెలియనోడు ఎవడంటే మిగతా ప్రపంచానికి, కానీ వస్తుందని తెలిసింది ఎవరికంటే? నోవహుకే. ఇప్పుడు రాబోతుంది, ఇంకా 7 రోజులలో రాబోతుందని నోవహుకు తెలుసు. 7 రోజులలో రాబోతుందని నోవహుకు తెలుసు. చదవండి, అందుకే బైబిల్ చెప్తానుగా, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. నోవహు ఓడలోకి పోయినాక 7 రోజుల తర్వాత వర్షం పడడం మొదలైంది. సో 7 days, 7 రోజులలో జలప్రలయం రాబోతుందని, వర్షం రాబోతుందని, దేవుని ఉగ్రత రాబోతుందని నోవహుకు తెలిసింది. అందుకే నోవహు తన కుటుంబంతో కలిసి దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలంలోనికి, దేవుడు ఏర్పాటు చేసిన ఉగ్రత నుండి తప్పించుకునే స్థలంలోనికి తన కుటుంబాన్ని తీసుకెళ్ళి ఆ స్థలంలో ఉండి భద్రపరచబడ్డారు. దే వర్ సీల్డ్ ఇన్ గాడ్. వారు దేవునిలో ముద్రించబడి ఉన్నారు, వాళ్ళు వాక్యంలో ముద్రించబడి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ ఓడ ఏంటంటే దేవుడి వాక్యం. యాక్చువల్గా అది ఓడ కాదు, మందసం. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఆర్క్. నోవహు ఏం తయారు చేశాడు తెలుసా? ఆర్క్. ఆర్క్ అంటే మందసం. మందసంలో వాక్యం ఉన్నది. ఇప్పుడు దేవుడు నోవహుని ఎక్కడ తీసుకెళ్ళాడో తెలుసా? మందసంలోనికి తీసుకెళ్ళాడు, వాక్యంలోనికి తీసుకెళ్ళి అక్కడ ముద్రించేశాడు. ఇక ఎలా అంటే నోవహు బయటికి వెళ్ళలేడు, బయట ఉన్నోడు నోవహు దగ్గరికి రాలేడు. ఒక్కసారి నువ్వు అలాగు గనుక వాక్యంలో ముద్రించబడితే ఇక నువ్వు వాక్యమును దాటుకొని బయటికి వెళ్ళలేవు, బయట ఉన్నవాడు వాక్యంలో ఉన్న నీ చోటుకి రాలేడు. ఎందుకంటే అక్కడ నువ్వు దేవుడు ముద్రించబడి ఉన్నారు, నీవు దేవుడు మాత్రమే ఉంటారు అక్కడ. ఎందుకంటే మీరు ఒకవేళ పాత నిబంధనలో చూస్తే మందసం ఎక్కడుందంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. అంటే నోవహు ఇప్పుడు ఎక్కడుందంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. ఎక్కడైతే షెకినా మహిమ దిగి వస్తుందో, పాత నిబంధనలో ఎక్కడైతే ఆయన మేఘ స్తంభముగా, అగ్ని స్తంభముగా దిగి వస్తున్నాడో, ఎక్కడైతే దేవుడు తన వాక్యాన్ని పెట్టి ఉన్నాడో, ఎక్కడైతే దేవుని సింహాసనము ఉన్నదో, అదిగో ఆ చోట నోవహు ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు అలా అనే వధువు కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే అదే చోట్ల ఉన్నది. ప్రియులారా, ఈ వర్తమానం ఏం వర్తమానం? ఇది మందసం వర్తమానం, ఇది అతి పరిశుద్ధ స్థలం వర్తమానం, ఇది అగ్ని స్తంభం మేఘ స్తంభం ఉన్న వర్తమానం, ఇది అగ్ని స్తంభము మేఘ స్తంభం ఉన్న వర్తమానం ఇది. ఆమేనంటారా? అదిగో అగ్ని స్తంభం, ఇదిగో మేఘ స్తంభము. అగ్ని స్తంభము మేఘ స్తంభమున్న వర్తమానం ఇది. ఎక్కడైతే అగ్ని స్తంభం మేఘ స్తంభం ఉంటుందో, ఎక్కడైతే మందసం ఉంటుందో, ఎక్కడైతే వాక్యం ఉంటుందో, ఎక్కడైతే అదిగో ఆ దేవుని షకినామయం ఉంటుందో, ఆ స్థలంలో నోవహు కుటుంబం ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అక్కడే ఉండాల్సి ఉన్నది. దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలంటే, రాబోయే దేవుని ఉగ్రతను మనం తప్పించుకోవాలంటే మనము ఉండగలిగిన స్థలం అదే. పాస్టర్ గారు, మా చర్చి ఎంత పెద్దదో తెలుసా పాస్టర్ గారు? మా చర్చిలో ఎంతమంది వస్తారో తెలుసా పాస్టర్ గారు? మా చర్చి పాస్టర్ ఎంత ఫేమస్ తెలుసా పాస్టర్ గారు? ఏలూరులోనే అంత పెద్ద సేవకులు లేడు పాస్టర్ గారు. ఇవేవి నిన్ను రక్షించవు, ఇవేవి దేవుని ఉగ్రత నుండి నిన్ను తప్పించలేవు. నువ్వు మందసంలో ఉంటే తప్ప, ఓడలో ఉంటే తప్ప. నోవహు ఓడలో ఉన్నందుకు తప్పించబడ్డాడు, నోవహు ఆర్క్లో ఉన్నందుకు తప్పించబడ్డాడు.
మందసములో ఉన్నందుకు తప్పించబడ్డాడు. నువ్వు కూడా ఇప్పుడు మందసములో ఉండాలి. మందసం ఏదో కాదు, ఈ కాల వాక్యమై ఉన్నది. మందసం ఏమిటో కాదు, ఈ గడియ వర్తమానమై ఉన్నది. ఈ కాల వర్తమానం, ఈ గడియ వాక్యమే మందసము. నోవాహు మందసంలోనికి రమ్మన్నాడు. మేము కూడా ఈరోజు మందసంలోనికి రమ్మంటాం, వాక్యంలోనికి రమ్మంటాం. చర్చిలోనికి రమ్మంటలేం, మేము వాక్యంలోనికి రండి. మీ ఆచారాలు విడిచిపెట్టి, మీ సాంప్రదాయాలు విడిచిపెట్టి వాక్యంలోనికి రండి. మీ పాపమును విడిచిపెట్టి వాక్యంలోనికి రండి. ఇలాగనే చెప్పాడు నోవాహు రోజున, ఇలాగనే బోధించాడు నోవాహు అలాగున. ఇలాంటి రాత్రి ఆ రాత్రి కూడా, ఇలాంటి కూటాలే ఆ కూటాలు కూడా. నోవాహు బోధించాడు ఆ రోజున, ఓడలోనికి రండి, మందసంలోనికి రండి. మీ ఆచారాలు విడిచిపెట్టి మందసంలోనికి రండి. మీ యొక్క సంగమలను విడిచిపెట్టి మందసంలోనికి రండి, వాక్యంలోనికి రండి. మందసంలోనికి ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ. గుర్తుంచుకోండి, దేవుడు ఎక్కడ ఉండడు వాక్యంలో తప్ప. ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి. ఆయన చర్చిలో ఉండడు ఆయన. ఇక్కడ వాక్యం ఉంటే ఉంటాడు ఆయన. అది చర్చే కావచ్చు, అది ఇల్లే కావచ్చు, అది బస్సే కావచ్చు, అది 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 ట్రైనే కావచ్చు, అది కారే కావచ్చు. ఎక్కడ వాక్యం ఉంటే అక్కడ ఉంటాడు ఆయన. ఎందుకంటే వాక్యం ఎవరంటే దేవుడు కాబట్టి. మీరు రావాల్సింది ఎక్కడికంటే వాక్యము దగ్గరికి, మందసంలోనికి, వాక్యంలోనికి రావాలా మీరు. ఈ గడే వర్తమానంలోనికి రావాలా మీరు. ఈ కాల వర్తమానంలోనికి రావాలా మీరు. దాన్ని ఎందుకు రాలేరు పాస్టర్ గారు ఆ రోజు కనుక? నేను కొందరు అంటుంటారు, నోవాహు కాలంలో పుట్టుంటే మొదటి దానను నేనే, ఓడలోనికి వెళ్ళేదానను, మొదటి వాడను నేనే, ఓడలోనికి వెళ్ళేవాడిని. వెళ్ళవు. అప్పుడు పుట్టినా వెళ్ళవు, ఇప్పుడు వెళ్తలేవు. అప్పుడు పుట్టుంటే వెళ్ళవని ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు పోతలేవుగా, ఇప్పుడు వెళ్తలేవుగా. ఇప్పుడు ఓడలోనికి రమ్మంటే వస్తలేవుగా, మందసంలోనికి రమ్మంటే వస్తలేవుగా. మా సంఘం అంటాను, మా సంఘం, మా అయ్య గారు, మా పాస్టర్ గారు, మా రెవరెండ్ గారు, మా తల్లి సంఘం అది. మా తాత అక్కడే ఉన్నాడు, మా ముత్తాత ఆ సంఘంలోనే ఉన్నాడు, మా నాన్న అందులో ఉన్నాడు, నేను అందులో ఉంటా, నా కొడుకు అందులో ఉండాలి, రేపు ఇంకో తరం అందులో ఉండాలి. ఆధారు కలిసి ఆ ఉగ్రతలు సావండి. ఎవడొద్దంటాడు మిమ్మల్ని? కట్టుకొని పోయి ఉగ్రతలో సావండి. రారు. ఆచారాలను విడిచిపెట్టి బడికి రాదు, సాంప్రదాయాలను విడిచిపెట్టి బడికి రారు. నోవాహు దినాలలో నేను పుట్టుంటే వెళ్ళేదాన్ని, ఇప్పుడు వెళ్తలేవుగా. ఎందుకంటే ఇవి అవే దినాలుగా, మళ్ళీ నోవాహు దినాలేగా ఇవి కూడా. మరి అప్పుడు నువ్వు పుట్టుంటే ఎట్లా వెళ్తావు? ఇప్పుడు వెళ్ళకుండా. ఇప్పుడు వెళ్తే అప్పుడు కూడా వెళ్ళుండేదానివి, ఇప్పుడు వెళ్తే అప్పుడు కూడా వెళ్ళుండే బ్రతివి నువ్వు. ఇప్పుడు వెళ్తలేవు కదా, మరి అప్పుడు ఎట్లా వెళ్తావు నువ్వు? ఎందుకంటే అవే దినాలు ఈ దినాలు కదా. నీ పాపమును విడిచిపెట్టి రమ్మంటే వస్తలేవుగా, నీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టి రమ్మంటే వస్తలేవుగా, వాక్యంలో నమ్మమంటే నమ్మతలేవుగా. వాక్యానికంటే ఎక్కువగా నువ్వు ఆచారాలు నమ్ముతున్నావు, పండుగలను నమ్ముతున్నావు, పద్ధతులను నమ్ముతున్నావు. మనుషులు కల్పించిన పద్ధతులను, ఆచారాలను, సాంప్రదాయాలను నమ్ముతున్నావు. బంగారాన్ని నమ్ముతావు, వాక్యాన్ని మాత్రం నమ్ముతలేవు. బంగారాన్ని నమ్ముతున్నావు కానీ వాక్యాన్ని మాత్రం నమ్ముతలేవు. ఎందుకు అంటే బంగారాన్ని విడిచిపెట్టి నువ్వు రాలేవా. ఒకవేళ ఇట్లా అనుకో, మేము స్త్రీలారా మీరు అనుకోయు స్వసత బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతో నైనను, బంగారముతో నైనను, ముత్తములతోనైనను మీరు అలంకరించి కొనక, మీకు వెలుపటి అలంకారముగా ఉండక, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను అని అపోస్తుడైన పౌలు గారు ఆయన తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పిన వచనం నేను చదివించాను. ఎంతమంది ఆ వాక్యాన్ని నమ్ముతారు సిస్టర్స్? మీరు అక్కడ బైబిల్లో ఉంది బంగార నగలు పెట్టుకోవద్దని. చెయ్యెత్తే ముందు జాగ్రత్త. ఇంటికి పోయినాక బంగారు నగలు విడిచిపెట్టాలను. మరి ఇంకొక దేవుడు పై వేషమును చూడండి, హృదయాన్నే చూస్తాడు. మై క్వశ్చన్, నా ప్రశ్న,
హృదయంలో ఉన్నదేగా పైవేషంలో ఉండేది. మన దేవుడు ఇప్పుడు హృదయాన్ని చూస్తున్నాడంటే పైవేశాన్ని కూడా చూస్తాడుగా. హృదయం నిండిదే నోరు మాట్లాడుతుంది, హృదయంలో ఉన్నదే పైవేషంలో కనబడుతుంది. పైగా దేవుడు పైవేశాన్ని చూడంటారు. మరి పైవేషం గురించి పౌలు ఎందుకు రాసిండు, పేతురు ఎందుకు రాసిండు? ఇద్దరు రాస్తారు ఇందులో. మళ్ళీ ధర్మశాస్త్రం ప్రకారంగా ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించి చెప్పినప్పుడు అది సాక్ష్యముగా తీసుకోబడుతుంది. అది సాక్ష్యముగా అది 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 చెల్లుబాటు అవుతుంది. అది మరి అక్కడ పౌలు రాశాడు తిమోతికి రాసిన పత్రికలో, ఇక్కడ పేతురు రాశాడు పేతురు పత్రికల. మరి దానేమంటావు? దేవుడు పైవేశాన్ని చూడడం పౌలుకు తెలవదా? నీకే తెలుసా? అయితే నువ్వు రాయి బైబిల్. పేతురు తెలవదా దేవుడు పైవేశాన్ని చూడడని? ఇవన్నీ ఏంటో తెలుసా? తప్పించుకునే కథలు అన్నమాట. ఆ రోజు పుట్టిన వాక్యాన్ని నమ్మవు, ఈరోజు పుట్టిన వాక్యాన్ని నమ్మవు. అది అవిశ్వాసుల గుంపది. విశ్వాసి ఈరోజు పుట్టిన వాక్యాన్ని నమ్ముతాడు, నవోదయంలో పుట్టి ఉన్న వాక్యాన్ని నమ్ముతాడు. అది విశ్వాసి. అర్థమైందని చెప్పింది. వాక్యాన్ని నమ్మడం చాలా చాలా అవసరమై ఉన్నది. మా పాస్టరమ్మని అన్నేసుకుంటుంది. మీ పాస్టరమ్మ బైబిల్లో లేదుగా. మా అయ్యగారు దాన్ని ఏమి ఖండించాడు. మీ అయ్యగారు బైబిల్లో లేడుగా. బైబిల్లో పౌలు ఉన్నాడు, బైబిల్లో పేతురు ఉన్నాడు. మీ అయ్యగారు లేడు, మీ అమ్మగారు లేదు. ఇందిరా బైబిల్లో ఎవరున్నారో వాళ్ళ తీసుకో. నువ్వు వాక్యమును నమ్మాల. నువ్వు ఇక్కడ వాక్యాన్ని విశ్వసించాలా. ఆ రోజు నోవా దినాల్లో వాక్యాన్ని నమ్మలేదు కాబట్టి రాకడ వాళ్ళకి అర్థం కాలేదు. రాకడ అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు జలప్రలయంలో నాశనం అయిపోయారు. కానీ అదే నోవా కుటుంబానికి రాకడ అర్థమైంది కాబట్టి జలప్రలయం తప్పించుకోవడానికి ఓడలోనికి వెళ్ళారు. ఓడలోనికి వెళ్తున్న నోవాకు బయలుపరచబడ్డది రాకడ ఉగ్రత. రాకడకు ఉగ్రతకు సంబంధం ఉందా? 100% కరెక్టేనా? రాకడకు ఉగ్రతకు సంబంధం ఉన్నది. ఎందుకంటే ఈ రాకడ తర్వాతనే ఉగ్రత మొదలవుతుంది. ఈ రాకడ తర్వాతనే దేవుని ఉగ్రత భూమిపైన కుమ్మరించబడుతుంది. అయితే రాకడ జరిగినప్పుడు ఆ సమయంలో అది ఎవరికి బయలుపరచబడుతుంది అంటే నోవాహు కుటుంబానికి. నేను అన్నది అర్థమవుతుందా? మన కాలంలో నోవాహు కుటుంబానికి. మన కాలంలో నోవాహు ఎవరంటే విలియం మ్యారన్ బ్రెన్హామ్. ఆయన కుటుంబం ఎవరంటే మనమే. ఈ రోజున ఆయన వాక్యాన్ని నమ్ముతూ జన్మించబడుతున్న వారు, ఆయన తీసుకొచ్చిన వర్తమానాన్ని నమ్ముతూ జన్మించబడుతున్న వాళ్ళందరూ బ్రెన్హామ్ యొక్క విశ్వాస సంతానమై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అబ్రహాం యొక్క సంతానం ఎలా అయ్యావు? శారీరకంగా చూస్తే నువ్వు అబ్రహాం సంతానం కాదు. ఇజ్రాయేలు అబ్రహాం సంతానము శారీరకంగా చూస్తే. కానీ నువ్వు ఎట్లయ్యావు అబ్రహాం సంతానం? వాక్యము ద్వారా, వర్తమానము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా నువ్వు అబ్రహాము సంతానం అయ్యావు అక్కడ. అవునంటారా? శారీరకంగా చూస్తే మనం ఎవరం బ్రెన్హామ్ యొక్క పిల్లలం కాదు మనం. కానీ ఆయన చెప్పిన వర్తమానము ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన చెప్పిన వాక్యము ద్వారా, దాన్ని నమ్మున ద్వారా, ఆ వాక్యములో జన్మించబడడం ద్వారా మనం బ్రెన్హామ్ యొక్క విశ్వాస కుటుంబంగా మారుతా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి ఫైనల్ పాయింట్. రాకడ బయలుపరచబడుతుందా, బయలుపరచబడదా? రాకడే 7వ ముద్ర. The 7th seal is the coming. రాకడ అది బయలుపరచబడుతుందా, బయలుపరచబడదా? బయలుపరచబడుతుంది. సతీష్ కుమార్ లాగా బయలుపరచబడదని చెప్పకండి. కొంతమంది ఉన్నారు ఇప్పుడు మన ఇంటర్ మెసేజ్లో దరిద్రులు, దయ్యం పట్టినోళ్ళు, దయ్యపు అభిషేకం ఉన్నోళ్ళు. రాకడ ఎవరికి తెలియదు, రాకడ ఎవరికి తెలియదు. ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు తెలుస్తుందని. ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు అది ఎవరికి బయలుపరచబడుతుందో. నోవహు దినాలలో అది బయలుపరచబడ్డది. మనిషి కుమారుని రాకడ ఎట్లుంటుందట? నోవహు దినములలో ఉంటుందట. అమ్మనంటారా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. సో ఖచ్చితంగా ఇప్పుడు రాకడ బయలుపరచబడుతుందా? బయలుపరచబడదు. ఎవరికి బయలుపరచబడుతుంది? నోవహు కుటుంబానికి.
ఎవరికి బయలుపరచబడుతుంది? ఎందుకంటే ఉగ్రత నుండి తప్పించుకున్నది ఎవరండి? చెప్పాలా నాకు? జలప్రలయం నుండి తప్పించుకున్నది ఎవరు ఆ కాలంలో? నోవాహు కుటుంబమే కదా, అవునా కాదా? మరి ఇప్పుడు కూడా ఎవరు తప్పించుకుంటారు దేవుని ఉగ్రత నుండి? నోవాహు కుటుంబం. మరి మన కాలంలో నోవాహు ఎవరు? మన కాలానికి పంపబడిన ప్రవక్త, వర్తమానికుడు, పక్షిరాజైన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్. అమనంటారా? మరి నోవాహు అంటే బ్రెన్హాము, నోవాహు కుటుంబం అంటే బ్రెన్హామ్ కుటుంబం, విశ్వాసపు కుటుంబం, ఫేత్ సీడ్. వారికే రాకడ బయలుపరచబడుతుంది. వాళ్ళు మాత్రమే ఉగ్రత నుండి తప్పించుకోగలుగుతారు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని